కొన్ని రోజులుగా వచ్చేసి రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అనేది ఒక నినాదాన్ని తీసుకొని వచ్చారు. అసలేంటి నిజంగా ఓట్ చోరీ జరిగిందా? అది కూడా ఇదే బీహార్ ఎలక్షన్ టైంలో తీసుకురావడానికి గల కారణం ఏంటి? ఓట్ చోరీ జరిగింది అని అంటే ఓట్ చోరీతోటే సెంట్రల్‌లో వచ్చేసి బీజేపీ వచ్చిందా? లేదంటే ఇక్కడ స్టేట్‌లో తెలంగాణ స్టేట్‌లో మీ కాంగ్రెస్ ఉంది. అంటే ఇక్కడ ఓట్ చోరీ జరిగి ఉంటే ఇక్కడ కూడా మీ సెంట్రల్‌లో వచ్చిన బీజేపీ పార్టీ వచ్చేది కదా! కానీ ఓట్ చోరీ నినాదాన్ని తీసుకురావడానికి గల కారణం ఏంటి అసలు? చూడండి, ఓట్ చోరీ అనేదానికి మొన్న బీహార్లో 60 లక్షల మంది ఓటర్లను తీసేస్తే దాని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. ఇది వాస్తవమా కాదా మీరు చెప్పండి. ఇది వాస్తవం కదా. 60 లక్షల మందిని ఓటర్లను తొలగిస్తే దాన్ని ఓట్ చోరీ అంటారా ఏమంటారు? ఓట్ చోరీ అంటారు కదా. సో దీన్ని ఖచ్చితంగా అది ఓట్ చోరీ జరిగింది. యూపీ ప్రాంతాల్లో కానీ ఎంపీ ప్రాంతాల్లో కానీ వాళ్ళ ప్రభావం ఉన్న ఎక్కడైతే బీజేపీ వాళ్ళ ప్రభావం ఉన్న రాష్ట్రాలకు తప్పకుండా అక్కడ ఓట్ చోరీ జరిగిన మాట వాస్తవం. దీన్ని ఎవరు ఖండించలేరు. రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్నారు, 10 ఏళ్లుగా ఇదే మొత్తుకుంటున్నారు. ఓట్ చోరీ అనేది జరుగుతుంది భారతదేశంలో. నిజంగా ఒక బ్యాలెట్ పేపర్ ద్వారా వస్తే బీజేపీ ఎప్పుడు కూడా అధికారంలోకి రాదు. అది వారికే తెలుసు. ఓట్ చోరీ జరిగిందని మొన్న సుప్రీంకోర్టే నేరుగా కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన వైనం. దీన్ని మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఇదే పరిస్థితి మొన్న గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగింది. అప్పట్లో సరైన నాయకుడు లేడు. ఇప్పుడు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఈ ఓట్ చోరీ మీద గతంలో మర్రి శశిధర్ రెడ్డి గారు కూడా ఆయన పోరాటం జరిపి ఇక్కడ నుంచి ఎలక్షన్ కమిషనర్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. తప్పకుండా ఓట్ చోరీ ఉంది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అందులో మెంబర్లు కూడా తప్పు చేశారని సుప్రీంకోర్టే వాదిస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళు కూడా తప్పులు చేస్తే ఇంకా సామాన్య ప్రజలు ఎవరికి నమ్మాలి? ఎలక్షన్ కమిషన్నే తప్పు చేస్తే సామాన్య ప్రజలు ఎవరి దగ్గర పోవాలి న్యాయం కోసం? మీరు చెప్పండి. ఇప్పుడు ఇంతకన్నా వాస్తవం అనేది ఇంకేం వేరేది ఏం లేదు. ఓట్ చోరీ తప్పకుండా జరిగింది. బీజేపీకి ప్రభావం ఉన్న అన్ని రాష్ట్రాల్లో బీజేపీ తప్పకుండా ఓట్ చోరీ చేసింది. ఇది మొన్న బీహార్ ఎలక్షన్లో 60 లక్షల మంది ఓటర్లను మళ్ళీ అందులో పొందుపరచాలని ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చిన మాట ఇది వాస్తవం. దీన్ని మనం తప్పకుండా నమ్మాల్సిందే. అంటే కొంతమంది బీజేపీ ఎంపీలు ఏం చెప్తున్నారు అని అంటే ఓటు చోరీ అనేది జరగలేదు, కొన్ని చోట్ల తప్పులు జరగడం అనేది సహజంగా జరిగాయి, అవి దానికి చర్యలు తీసుకుంటాము, కానీ ఓట్ చోరీ అనే నినాదం తీసుకొచ్చి అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ చూస్తున్నాడని చెప్తున్నారు. చూడండి, ఓట్ చోరీ నిజంగా జరగలేదు అంటే మీకు బ్యాలెట్ పేపర్తో ఎన్నికలకు వస్తే మీకు వచ్చిన భయం ఏమున్నది? బ్యాలెట్ పేపర్తో వస్తే ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ రాదు. నిజంగా బ్యాలెట్ పేపర్తో వస్తే ఏ రాష్ట్రం కూడా బీజేపీ రాదు. కేవలం హిందూయిజం మీద మాట్లాడి హిందూవాదాన్ని రెచ్చగొట్టి వచ్చి అధికారంలోకి వచ్చింది తప్ప వారికి దేశ అభివృద్ధి ఏ కోశాన లేదు. వారు ఏ యువతకు కూడా ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ వాళ్ళు ఇవ్వలేదు. వారి పథకము కేంద్రం నుంచి మరి ఢిల్లీ సరిహద్దులు కూడా దాటవు. అట్లాంటి పథకాలు ఉంటాయి. ఆ పథకాలు ఎవరికీ అర్థం కావు. ఏమన్నా అంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, మాది హైందవ సామ్రాజ్యం, మేము హిందూయిజము అని మాట్లాడుతున్నారు. అది విషయం కాదు. నువ్వు ప్రజలకు చేయాల్సిన మేలేంటి, నువ్వు ప్రజలకు చేయాల్సిన సేవ ఏంటి, అది మర్చిపోయి హిందూయిజం రామరాజ్యం అని మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి అభివృద్ధి ఏ కోశాన పట్టదు. ఓట్ చోరీ జరిగిన మాట వాస్తవం. అంటే ఎలక్షన్ కమిషన్ దీని మీద మీటింగ్ పెట్టి కూడా మేము ఎక్కడా జరగలేదు, ఓట్ చోరీ జరగలేదు, ఏం జరగలేదు, దీన్ని అవాస్తవంగా మా మీద కేసు వేశారు, దానికి మేము కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవన్నీ బయటకు అంటే చోరీ జరగకుండానే వీళ్ళు మా మీద అవాస్తవాలు వేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చూడండి, చోరీ జరిగిందని మొన్న బీహార్ ఎలక్షన్ తెలిసిపోయింది, ఇంకా చోరీ జరగలేదు అంటారు ఏంది? మీకు జరిగిన చిన్న తప్పు 60 లక్షల మంది ఓటర్లకు చిన్న తప్ప 10 మంది 20 మంది 30 మంది అంటే అనొచ్చు, కానీ 60 లక్షల మంది ఓటర్లను తొలగించేస్తే దాన్ని చిన్న తప్పని ఎట్లా అంటావు నువ్వు? 60 లక్షల మంది ఓటర్లను బతుకున్న వాళ్ళను చనిపోయినట్టుగా రాసుకొని వాళ్ళు అధికారంలో వచ్చే ప్రయత్నం చేసిండ్రు. దానికి సుప్రీంకోర్టు నేరుగా వాళ్ళ కేంద్రానికి వార్నింగ్ ఇస్తే ఇంక అంతకన్నా ఓట్ చోరీ కాకపోతే ఇంకేముంటుంది చెప్పండి. ఇది వాస్తవం. తప్పకుండా రాహుల్ గాంధీ మొదటి నుంచి అదే మొత్తుకుంటున్నాడు. ఓట్ చోరీ చేసే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అధికారంలో ఆ ఓట్ చోరీ ద్వారానే నడిచింది. నిజంగా బ్యాలెట్ పేపర్ ద్వారా వస్తే అది బీజేపీ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా రాదు. అయితే
బీజేపీ ఎంపీలు వచ్చేసి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడం తిరగడమే తప్ప రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఏది పాటించట్లేదు, ఆ బుక్లో ఉన్నదాన్ని పాటించకుండా అనవసరమైన విషయాల మీద తీసుకొచ్చి అధికారంలోకి రావాలని చూస్తున్నాడని చెప్తున్నారు. చూడండి, రాజ్యాంగంలో ఓటు చోరీ చేయమని అంబేద్కర్ చెప్పలే. అంబేద్కర్ బతుకున్న వాళ్ళ ఓట్లను చనిపోయినట్లుగా రాయమని చెప్పలే. అరే ఎలక్షన్ కమిషనే ఫ్రాడ్ చేస్తే ప్రజలు ఎవరికి నమ్మాలి? మీరు చెప్పండి. ఎలక్షన్ కమిషన్లో ఉన్న మెంబరే ఫ్రాడ్ చేస్తే ప్రజలు ఎవరికి నమ్మాలి? ఇది వాస్తవమా కాదా? సుప్రీంకోర్టు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా అది ఓటు చోరీ జరగలే అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఎవరైనా వాస్తవం మాట్లాడితే రాహుల్ గాంధీ మీద అధికారంలోకి రావడానికి బురద చల్లుతున్నారని మాట్లాడుతున్నారు. ఆయన వాస్తవం మాట్లాడుతున్నాడు. వాస్తవం అతని తండ్రి ఒక ప్రధానమంత్రి, అతని నానమ్మ ప్రధానమంత్రి, అతనికి మాట్లాడే హక్కు ఉంది. భారతదేశ పౌరుడిగా అతనికి మాట్లాడే హక్కు ఉంది. అతను ఒక సామాన్య పౌరుడు ఓటు చోరీ జరిగిందని నువ్వైనా నేనైనా ఎవరైనా చెప్పొచ్చు. అది జరిగిన వాస్తవమే కదా. దాన్ని ఎందుకు అంగీకరించారు మీరు? తప్పకుండా మీరు మోడీ గారు ఓటు చోరీతోనే వచ్చారు.